భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నేతాజీ అస్థికలు భారత్కు తెప్పించాలని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఆగస్టు 18 లోపు జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలను తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. నేతాజీ అస్థికలను రెంకోజీ ఆలయంలో ఉంచడం చాలా అవమానకరమన్నారు. భారత విమోచకుడిని గౌరవించాలంటే అతని అవశేషాలు భారత నేలను తాకాలని, అందుకు తాము గత 3.5 ఏళ్లుగా ప్రధానమంత్రికి లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. నేతాజీ కుమార్తె అనితా బోస్ హిందూ సంప్రదాయం ప్రకారం సుభాష్ చంద్రబోస్ అస్థికలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరుకుంటున్నారని తెలిపారు చంద్రకుమార్ బోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకువచ్చే విషయంలో చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఆయన కుమార్తె అనితా బోస్. జపాన్లో నేతాజీవిగా చెప్పబడుతున్న అస్థికలకు DNA నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించిందని గతంలోనే గుర్తు చేశారు అనితా బోస్. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్న సమయంలోనే తన తండ్రి అస్థికలను భారత్కు తెప్పించాలని కోరారు. ఆ అస్థికలకు అధునాతన సాంకేతికతలో విశ్లేషించడం ద్వారా బోస్ మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు సమాధానం ఇవ్వొచ్చని వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ మోదీకి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.